నేరేడు పండు వలన ఉపయోగాలు ఏమిటి? ఇప్పుడు మనం ప్రత్యేకంగా జంబూ వృక్షం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ప్రత్యేకంగా నేరేడు పండు గురించి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము? ఖచ్చితంగా ఈ సమయంలో మార్కెట్లో మనకి నేరేడు పళ్ళు సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి దాని విలువను, దాని ఉపయోగాల్ని తెలుసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకుంటాం కదా. అందుకని మనం ప్రత్యేకంగా గోపురంలో ఈరోజు నేరేడు పండు గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే నేరేడు పండు వలన ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటి కూడా ఆధునిక యువతికి తెలియాలి. ఏదో టైంపాస్కి ఓ 4 పళ్ళు కొనుక్కొని కాస్తంత ఉప్పేసుకుని అలా తినేసామంటే కాదు. కొంతమందికి నల్లగా ఉంటాయి కాబట్టి నచ్చవు, కొంతమందికి నోరంతా ఎలాగో అవుతుందండి అని కొంతమంది తినరు. కానీ నిజానికి ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఈ నేరేడు వలన ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటో తెలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేమిటి అంటే, మనకి ఎవరికైనా తేలు కుట్టిందనుకోండి, తేలు కుట్టిన చోట దీని కషాయాన్ని రాస్తేట అక్కడ దానికి ఉండేటువంటి విషం పోతుందిట. అంటే వైద్య ప్రక్రియలో చేయాలది. అంతేకాదు, నేరేడు పండు తినటం వలన విషహరం తెలియకుండా ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా అయినప్పుడు, ఒక్కోసారి మనకి తెలియకుండానే ఏదైనా పదార్థాలు పాడైపోయినాయి కడుపులోకి వెళ్ళే అవకాశం ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. అలా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఈ నేరేడు పండు తినటం వలన దాన్ని, ఆ విషాన్ని హరింపచేయగలిగేటువంటి శక్తి దీనికి ఉందిట. అంతేకాదు, లోపల ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, అంటే ఇన్ఫెక్షన్ అంటేనే విషపూరితమైనటువంటిది, దాన్ని తీసేటువంటి శక్తి దీనికి ఉందిట. అంతేకాదు, మధుమేహం ఉందనుకోండి, దానికి వైద్య ప్రక్రియలో ఈ నేరేడు పండు గింజల్ని నూరి దాన్ని వైద్య ప్రక్రియలో తీసుకోవటం వలన మధుమేహం అదుపులో ఉంటుందిట. నేరేడు పండు తినటం వలన మరొక ఉపయోగం ఏమిటంటే, మనకు తెలియకుండానే మనం ఆహారంలో చిన్న వెంట్రుకలు కానీ, చిన్న గాజు ముక్క కానీ, రాళ్ళు కానీ వెళ్ళి లోపల ఉన్నాయనుకోండి, మూత్రంలో చాలామందికి రాళ్ళు ఉంటూ ఉంటాయి, రాళ్ళు తయారవుతూ ఉంటాయి. కాల్షియం ఎక్కువ అవ్వటం వలన కూడా రాళ్ళు తయారవుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఈ సీజన్ వచ్చినప్పుడు నేరేడు పళ్ళని సమృద్ధిగా తినటం వలన లోపల ఉండేటువంటి అలాంటి కఠిన పదార్థాలని కూడా కరిగించగలిగే శక్తి ఈ నేరేడు పండుకు ఉందిట. అందుకని నేరేడు పళ్ళు ఈ సీజన్ వచ్చినప్పుడు అందరూ తినాలి అని చెప్తారు. అయితే ప్రతిదానికి కొన్ని సడలింపులు ఉంటాయి, దాన్ని కూడా గుర్తించాలి. చెప్పారు కదా అని గుడ్డిగా అందరూ దాన్ని పాటించకూడదు. ఎందుకు అంటే, ఇక్కడ ఒక సడలింపు ఏమిటి అంటే, గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, లేలేత నెలల్లో ఉన్నారనుకోండి, రాళ్లనే కలిగించగలిగేటువంటి శక్తి దీనికి ఉంది కాబట్టి పిండానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది గర్భస్థ శిశువు. కాబట్టి లేలేత నెలల్లో గర్భిణీలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కువగా తినకండి. 1 తినటం వల్ల రుచికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఎక్కువగా తినకూడదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని సమృద్ధిగా తినవచ్చు, ముఖ్యంగా మధుమేహంతో ఉండేటువంటి వాళ్ళు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र अरु ध्वजा विराजै, कांथे मूंज जनेऊ छाजै, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप
धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय। వర్షాలు పడనప్పుడు ఎలాంటి పరిహారాలు చేయాలి? మనకి ఒక్కో సంవత్సరం వర్షాలు తక్కువగా పడుతూ ఉంటాయి, ఒక్కో సంవత్సరం సరైన సమయంలో వర్షాలు పడుతున్నప్పటికీ పడవలసినటువంటి చోట కాకుండా పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి. పంట భూములు ఉన్న దగ్గర తక్కువగా పడుతూ ఉంటాయి. అదేవిధంగా వర్షం బాగుంది అని మనకి పంచాంగాల్లో చెప్పినా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాల్లో అధికంగా ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడాలి, వర్షపాతం ఎప్పుడు ఉండాలి, మనకి తొలకరి వచ్చినప్పటి నుంచి అంటే మృగశిరలోకి రవి ప్రవేశించినప్పటి నుంచి మనకి మృగశిర కార్తె అని చెప్పుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి మనకి వర్షాలు పడితే తొలకరి సరైనటువంటి సమయంలో మనకి వచ్చినట్టే. అయితే ఒక్కోసారి గ్రహస్థితి వలన, పరిస్థితుల అనుకూలత లేకపోవటం వలన మనకి ఒక్కొక్కసారి వర్షాభావం ఉండి వర్షాలు పడకుండా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏళ్ల వరకు కూడా వర్షాలు పడకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? పంటలు ఉండవు. వర్షం లేకపోతే పంట లేదు, దున్నుకోవడానికి అనుకూలంగా ఉండదు రైతుకి. మామూలుగా వ్యవసాయ సామెతల్లో చెప్తూ ఉంటారు, అశ్వినిలో వర్షం కురిస్తే మంచిది కాదు అని. ఎందుకంటే మనకి అశ్వినిలో ఎప్పుడు చైత్రంలోనే వర్షాలు కురిస్తే అంత మంచిది కాదు అని, కృత్తికలో కురిసినా కూడా అంత మంచిది కాదు అని. మృగశిరలో వర్షం పడాలి, ఆరుద్రలో వర్షం పడాలి. అంటే ఎప్పుడు ఆరుద్రలోకి రవి వచ్చినప్పుడు వర్షాలు బాగా పడాలి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి వరకు మంచి వర్షాకాలం మనకి వర్షాలు పడుతూ ఉంటే చాలా మంచిది. ఆ తర్వాత చెప్తూ ఉంటారు, అప్పుడు కూడా పడకుండా ఉండి ఉత్తర వరకు వేచి చూసి ఉత్తర చూసి ఎత్తర గంప అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఉత్తర నక్షత్రంలోకి రవి ప్రవేశించే వరకు కూడా వర్షాలు పడలేదనుకోండి, ఇంకా రైతన్నా నీకు ఇక్కడ వర్షాలు లేవు, పంటలు ఉండవు, ఇక్కడి నుంచి వలస పోవచ్చు అనేటువంటి సంకేతం మనకి ఆ సామెతలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా అప్పటిదాకా పంటలు ఎప్పుడైతే భూమిని దున్నాలి, నాగలి పట్టి భూమిని దున్నాలి, తర్వాత విత్తులు విత్తాలి, పంట రావాలి అంటే అది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తొలకరి రాగానే మొదలు పెడతారు ఈ పనులన్నీ కూడా. కానీ అప్పటిదాకా ఉత్తర వచ్చేదాకా కూడా కాకపోతే ఏమిటంటే ఇంకా ఈ సంవత్సరం నీకు పంటలు లేవు అనేటువంటి అర్థం మనకి అక్కడ కనిపిస్తుంది. వర్షాలు అంటేనే మనకి చెట్టు బాగుండాలి, చెట్టు పెరగాలి, పంటలు పెరగాలి. పంటలు బాగా ఉండి గడ్డి బాగా మునిచి మేత బాగా ఉంటేనే పాడి కూడా మనకి సమృద్ధిగా ఉంటుంది. మరి పాడి పంట రెండూ లేకపోతే దేశంలో ఎవరికి మనుగడే లేదు, అంతే కదా. మనం నగరంలో ఉన్నప్పటికీ, కంప్యూటర్ ముందర కూర్చున్నప్పటికీ, ఫ్లైట్లలో తిరిగినప్పటికీ తినేది అన్నమే కదా, కూరగాయలే కదా, తాగేది పాలు పెరిగే కదా. మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాడి పంట. మరి అవి చల్లగా ఉండాలి, మనం ఎక్కడైనా ఉండనివ్వండి, అవి చల్లగా ఉండాలి, అవి సమృద్ధిగా ఉండాలి. అవి సమృద్ధిగా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కుదరాలి. సకాలంలో వర్షాలు కురవకపోతే ఎంతటి నష్టం వస్తుంది. పడి పంటలు లేవంటే ఇంక పంట లేదు అంటే ఎంత కష్టం. నోట్లోకి మనకి 5 వేళ్ళు ఎలా పెడతాయి? ధరలు పెరిగిపోతూ ఉంటాయి. పశువులన్నీ నీళ్లు లేక, గడ్డి లేక పశువులు కూడా మరణిస్తూ ఉంటాయి. రైతులకి పని లేక, తినడానికి గింజలు లేక అల్లాడిపోతూ ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు, వలసలు పోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఎంతటి గడ్డు పరిస్థితి దాపురిస్తుంది. అందుకని సకాలంలో మనకి వర్షాలు పడాలి. వర్షాలు సరిగ్గా పడాలి. పడనప్పుడు మనం ఏం చేయాలి? పడితే దానంతా అది పడిందనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ పడనప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు చేయాలి? సాధారణంగా ఏమిటో మేఘమథనం చేస్తున్నాము అంటూ ఉంటారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఒక ప్రదేశంలో కాస్తంత చినుకులు పడేలాగా చేస్తూ ఉంటారు. కానీ అది సహజమైనటువంటి పద్ధతి కాదు. సైంటిఫిక్గా ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల మేఘమథనం చేసి వర్షాలు కురిపించగలరా? దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? పాడి పంట మనకి సమృద్ధి కంటే కూడా దాని మీద పెట్టేది కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది.